హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి నేను చెక్కలు చేద్దామని చెప్పి, అదే పప్పు చెక్కలు అంటారు కదా, సో అవి చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే బియ్య పిండి వేసేసుకొని ఇంకా దాంట్లోకి వెన్న అయితే వేసి ఫస్ట్ అంతా అయితే బాగా మిక్స్ చేస్తున్నాను. బియ్య పిండి వేసిన తర్వాత ఫస్ట్ వెన్న వేసి అంతా మిక్స్ చేయాలన్నమాట. తర్వాత ఇంక మిగతావన్నీ వేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చి నేను ముందుగానే మిక్సీ జార్లో మిక్సీ పట్టేసి ఉంచాను. పచ్చిమిర్చి అల్లము అయితే వేసేసి బాగా మిక్సీ పట్టేసాను బాగా మెత్తగా. సో ఆ పేస్ట్ను కూడా అయితే అందులో వేసేసాను. ఆ తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతా అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం తక్కువ వేసుకుందాము, ఒకవేళ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఇంకా తర్వాత పచ్చిశనగపప్పు అండి, పచ్చిపప్పు అంటారు కదా, సో వీటిని అయితే నేనైతే నానబెట్టను, డైరెక్ట్గా వేస్తాను. మనం నానబెట్టి వేస్తే ఏమవుతుందంటే మనం చెక్కలు చేసేటప్పుడు పూరి ప్రెస్తో ఒత్తుతాం కదా, ఒత్తినప్పుడు ఆ చెక్కలు అనేవి పగిలిపోతాయి అన్నమాట, ఆ పప్పులు అనేవి పగిలిపోతాయి. సో అందుకని నేనైతే నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తాను. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు మెయిన్ అనమాట. కరివేపాకు మరింత వేసుకుంటే చెక్కలు కూడా బాగా టేస్టీగా ఉంటాయండి. సో సన్నగా కట్ చేసిన కరివేపాకు అన్నీ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, ఇందాక మిక్సీ జార్లో మిక్సీ పట్టాక దాంట్లో కొంచెం అడుగుని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అది ఉండేసరికి ఇంకా దాంట్లోనే నీళ్ళు అవి పోసేసి మొత్తం అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇంకా పిండి అంతా కలిపినాక ఇదిగోండి ఇంత గట్టిగా అయితే కలిపేసుకోవాలంట. మొత్తం మనం ఇట్లా చేతి పెట్టి అద్దినా కూడా చేతికి ఏమి టచ్ అవ్వకూడదు అనమాట. అంతే పిండి అలా గట్టిగా కలుపుకోవాలి. పలచగా కలుపుకుంటే మళ్ళీ చెక్కలు రావండి, కొంచెం లూజ్ అయిందంటే పిండి. సో ఇంకా పిండి కలపడం అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ మీద అయితే ఇంకా చెక్కలు అయితే చేయడానికి డీప్ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ పోసి పెట్టాను. ఇంకా అది కాగే లోపల నేనైతే ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను చెక్కలు చేయడానికి. ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు కదా, హాలిడే ఉండేసరికి వర్షాలు పడుతున్నాయని హాలిడే ఇచ్చేసరికి, ఇది వచ్చి మంగళవారం రోజు బ్లాగ్ అనుకుంటా, ఇంకా హాలిడే ఇచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఉండి తినడానికి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఇంకా చక్రాలు చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ చక్రాలు అయితే మళ్ళీ హంసిక అదిందనమాట. ఇంకా చెక్కలు అయితే తను కూడా తింటదిలే అని చెప్పేసి ఇంకా చెక్కలు అయితే చేద్దామని ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాక ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి దాని లోపల మనం చేసుకున్న ఆ ఉండను పెట్టేసుకొని ప్రెస్ చేసుకొని పూరి ప్రెస్ తోటి ఇంకా ఈజీగా ఇలా చెక్కలు అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసేసుకొని మనం ఒక పేపర్ మీద అన్నీ ముందుగా చేసి పెట్టేసుకొని తర్వాత ఏం చేసుకోవచ్చు. సో నేను ఇంకా ఇది చేయడానికి స్టార్ట్ చేశాను కానీ తర్వాత ఎందుకు మొదలు పెట్టాను రా బాబు అనిపించింది. ఎందుకు ఏంటని మీకు తర్వాత చెప్తానులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా హంసిక కూడా వచ్చేసిందండి. ఇంకా నేను చేస్తానని, ఇంకా వాళ్ళకి ఇంట్లో ఉండి బోరు కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అందుకని చెప్పి నాకు హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చేసేసింది అనమాట. ఇంకా తనైతే చిన్న చిన్న ఉండలు చేస్తుంది, నేనైతే ఇలా పూరి ప్రెస్లో వేసేసి వాటిని అయితే చెక్కలాగా చేసేసి ఒక పేపర్ మీద అయితే వేసేస్తున్నాను. మనం ఇట్లా కొన్ని అయితే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. 1 by 1 మనం అలా ఒత్తుకొని వేసుకోవడం అంటే ఇంకా మనకి లేట్ అయిపోద్ది అనమాట. అందుకని ఒకేసారి కొంచెం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుని ఒక పేపర్ మీద, ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యే లోపల మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లా చేసి పెట్టేసుకోవచ్చు. సో అందుకోసం అయితే ఇక్కడ నేను ఇంకా చెక్కలను అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నిటిని అయితే ఒక పేపర్ మీద అయితే వేసేసాము. అతుక్కోదులేండి, ఒకవేళ మీరు చేసేటప్పుడు పూరి ప్లాస్టిక్ పేపర్కి ఏమైనా అతుక్కుంటుంది అనిపించినప్పుడు కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి ఆ పేపర్కి, ప్లాస్టిక్ పేపర్కి అప్పుడైతే అలా చేయండి చెక్కలు అవి. సో ఇంకా నూనె కూడా కాగిపోయింది. ఇంకా నేనైతే 1 by 1 ఆల్రెడీ చెక్కలు ఒత్తి పెట్టున్నా కదా, ఇంకా వాటిని అయితే 1 by 1 ఇలా వేసేస్తున్నాను. ఇంకైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నామంటే బాగా కరకరలాడుతా బాగా టేస్టీగా వస్తాయి అనమాట. ఇంకా సో ఇది ఇంకా పిల్లలు ఇంకా సెలవులు ఉండేసరికి ఏదో ఒకటి కావాలని అడుగుతున్నారని మొదలుపెట్టాను కానీ ఇంకా మా పిల్లలు అయితే నాకు చుక్కలు చూపించారండి. అసలు ఎందుకు మొదలు పెట్టాను రా బాబు అనిపించింది నాకే. చేయకుండా ఉండాల్సింది, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చేసి ఉండాల్సింది, ఇంట్లో ఉన్నప్పుడు చేసేసరికి ఇంకా ఒకళ్ళు వస్తే ఇంకొకరు ఊరుకుంటారండి. ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి ఇంకా అందరూ చేతులు పెట్టేశారు. నేను చేస్తాను. ఇంకా హంసిక చేస్తుండేసరికి ఇంకా వయసు కూడా వచ్చేసిందండి. నేను కూడా చేస్తాను అని చెప్పి తనైతే ఏకంగా చెక్కలు ఒత్తుతానని చెప్పేసి వచ్చేసింది. తర్వాత అయితే నేను డీప్ ఫ్రై చేస్తానని చెప్పింది. సో నా తలకాయ అయితే నొప్పి పుట్టించారనమాట ఆ రోజు. నాకు ఇంకా బీపీ కూడా పెరిగిపోయింది అన్నట్టు అయిపోయింది పరిస్థితి అయితే. ఇంకా వీళ్ళిద్దరూ వస్తే మా బుడ్డోడు ఊరుకుంటాడా,
వాడి పాటికి వాడు అసలు ఇంకా వీళ్ళిద్దరు వస్తే వాడు కూడా తోకలాగా వచ్చేస్తాడు. ఇంకా ఏందా రాలేదు, ఏం చేస్తున్నాడా అని అప్పుడప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఇంకా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఇంక మా బుడ్డోడు అయితే ఉయ్యాలుగుతున్నాడు అన్నమాట చక్కగా. కాకపోతే అక్కోళ్ళు లోపల ఆ పని చేస్తున్నారని వాడికి తెలియదు, లేకపోతే వాడు ఊరుకోడు. వాళ్ళిద్దరికన్నా ముందు వీడే నేను చేస్తానంటాడనమాట. ఇంకా బయట అయితే ఇంకా వర్షం పడుతుందని హాలిడేస్ ఇచ్చారు, కానీ ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత వర్షం అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా వాడైతే ఉయ్యాలుగుతున్నాడు కదా. ఇంకా నేనైతే చెక్కలు చేయడానికి అయితే లోపలికి వచ్చేసాను. ఇంకా నాకైతే నిజంగా అసలు ఎందుకు చేశానురా బాబు అన్నట్టు అనిపించింది. ఇంక ఇక్కడైతే చెక్కలు చేస్తుంటే ఇంక తర్వాత మా బుడ్డోడు కూడా వచ్చాడండి. వాడు కూడా వచ్చి నేను కూడా ఉండాలి చేస్తానని చెప్పి ఇంకా అంశక అలా చేస్తుంటే ఇంక వాడు కూడా చేస్తానని చెప్పి గోల్ చేశాడండి. ఇంకా వీళ్ళందరినీ సమానించేసరికి ఇంక నేను సర్లే పిల్లలు తినడానికి ఏవి లేవంటున్నారులే, చేస్తే తింటారులే అని చేస్తాను. కానీ ఇంతకుముందు చేస్తాను కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా. కాకపోతే ఏంటంటే వాళ్ళు స్కూల్ వెళ్ళినప్పుడు నేను ఇంట్లో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత చేసుకునేదాన్ని. ఈరోజు ఏంటంటే ఇంకా లంచ్కి కూర కూడా ఈరోజు మార్నింగ్ సాయికి అన్నం వండేటప్పుడు పప్పు వండేసామన్నమాట. ఇంకా సాయికి పప్పు వండేసాం కదా అని చెప్పేసి ఇంకా వంట చేసే పని కూడా లేదు, ఇంకా అన్నం ఒక్కటే కదా తర్వాత వండొచ్చులే అని చెప్పేసి నేనైతే ఆ పని చేశాను. ఇంకా కర్రీ కూడా పప్పు ఉంది కదా, ఇంకా అన్నం ఒక్కటే కదా వండాలి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేశాను. సో ఇంకా అలా అని నేను స్టార్ట్ చేసేటప్పటికే టైం కూడా 11 అట్లా అయిపోయింది. మా పిల్లలు లెగిసి వాళ్ళు తిని ఇంకా వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఇంకా అట్లా లేట్ అయిపోయిందండి. ఇంకా అందుకని నేను స్టార్ట్ చేసేసరికి 11 అయిపోయింది టైము. ఇంకా పిండి కలుపుకున్నదంతా అయ్యేసరికి 12 అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే ఇంకా అన్నం టైం కూడా అవుతుందిలే అని చెప్పి ఒక పక్కనైతే పొయ్యి మీద అన్నం పెట్టి ఒక పక్క మీద చెక్కలు చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ పప్పు చేశాను కదా, ఇంకా ఈ హడావుల్లో బట్టి ఇంకా కర్రీ వేరే గిన్నెలోకి కూడా మార్చలేదన్నమాట. ఇంకా అన్నం టైం అయిపోయిందని మా పిల్లలని అయితే ఈ రోజుకి మీరే తీసుకొని తినండి, ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవుతుందిలే, స్కూల్లో తింటారు కానీ ఇంట్లో తినమంటే మాత్రం తినరండి. ఇంకా అందుకని చెప్పి అంశిక చూడు ఎంత కష్టపడిపోతుందో అన్నం తినమన్నానని. ఇంకా మా బుడ్డోడు కూడా పాపం వీడికైతే ఏం చదవలేదండి. అయినా సర్లే ఒకసారి చూద్దాం ఎంతవరకు తింటారో అని చెప్పి ఇంక వాళ్ళని తినమని చెప్పాను. ఇంకా అంశికకైతే కోపం వచ్చేస్తుంది అనమాట తినమన్నానని. నేనే ఇంకా పోయి మీ స్టవ్ ఆపేసామంటే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది లే ఇవన్నీ అని చెప్పి ఇంకా వైషు మాత్రం చక్కగా తన బాటికి పెట్టుకొని ప్రశాంతంగా తింటుంది. ఇంకా నేనేమో వాళ్ళకి తినిపించచ్చు కదంటే నువ్వు కొంచెం అని చెప్తున్నాను అనమాట. స్పూన్తో నోట్లో పెడితే తింటారు కదా అంటే దానికే నవ్వుతుంది అనమాట వైషు. సో ఇంకెట్లాగో తినండి మీరు ఎట్లాగైనా పోండి అని చెప్పి నేనైతే ఇంక వదిలేశాను. మొత్తానికి నా చెక్కలు చేయడం కంప్లీట్ అయ్యేసరికి 2 అట్లా అయిపోయింది టైము. 2 దాటిందండి. అవన్నీ అంటే బాగా ఫ్రై అయిన దాకా అట్లా ఉంచాలి కదా. సో నా చెక్కలు చేయడం కంప్లీట్ అయ్యేసరికి 2 అయిపోయింది టైము. ఇంకా అప్పటి లోపల అయితే మా పిల్లలు నాకైతే చుక్కలు చూపించారనమాట. అన్నిటికీ అడ్డం వస్తారనమాట. అది నేను చేస్తాను, ఇది నేను చేస్తాను. సో అన్నిటికీ ఇట్లా అడ్డం వచ్చేసేసి ఇంకా నాకైతే నిజంగా అసలు ఎందుకు చేశానురా బాబు అన్నట్టు అనిపించేసింది. సో చెక్కలు చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత బట్టలు అయితే అయిపోవడానికి మిషను మార్నింగ్ 12 o'clockకి 11:30కి అట్లా అయిపోయినాయి. కాకపోతే ఇంకా నేను ఈ చెక్కలు చేసే గొడవలో పడి వీటిని ఆరేయలేదనమాట. సో ఇప్పుడు నేను ఆరేసేటప్పటికి టైం వచ్చేసి 2 దాటిపోయింది. చెక్కలు అయ్యేసరికి 2 అయిపోయింది. ఇంకా నేను బట్టలు అన్నీ ఆరేసేసరికి 2:30 అట్లా అయిపోయిందండి. ఇంకా మా పిల్లల్ని అన్నం తినమన్నాను కదా, ఇంకా వాళ్ళు సగం కింద పోసి సగం పైన పోసి ఎట్లా అంటే అట్లా చేశారు అనమాట ఇంట్లో. ఇంకా వాళ్ళని తినమనేసరికి ఇంకా అందుకని చెప్పి అదంతా క్లీన్ చేయాలి. వైషు మాత్రం చక్కగా చెక్కలు బాగున్నాయి అంట. సో తెచ్చుకొని తింటుంది. చూడండి ఇప్పుడే కదా బట్టలు ఆరేసాను. అంశిక చూడ నిలబడితే తనకు అడ్డం వస్తున్నాయి అంటే తీసి పక్కకు నెట్టేస్తుంది. ఇట్లాగనమాట నేను ఒక పనికి 4 పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళకి స్కూల్ లేదనుకో ఇట్లాగే నాకు పిచ్చెక్కిచ్చేస్తారు వీళ్ళందరూ కలిసి. సో ఇంకా అరిసాను అనమాట, ఇప్పుడే కదా బట్టలు ఆరేసాను పక్కకు నెట్టేస్తావు, అవి ఎట్లా ఆరుతాయి అనేసరికి మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది అనమాట. ఇంకా మా బుడ్డోడు అయితే పడుకున్నాడు. ఇంక వాడైతే నిద్రపోతాడులేండి. ఇంక ఇప్పుడు అన్నది నాకు రోజు కొంచెంసేపు పడుకుంటాడు. ఇంక వాడైతే పడుకున్నాడు. ఇంక చూడండి ఇప్పుడు ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా ఇది చూడండి ఫ్లోర్ అంతా నేను చిన్న చిన్న ముద్దలు చేస్తానని చెప్పి చూడండి పిండి అంతా అక్కడ కొంచెం ఎట్లా పోసారో. నిజంగా అయితే నాకు వాళ్ళు స్కూల్ ఉన్నప్పుడు చేసుకొని ఉండాల్సింది, ఈరోజు పెట్టుండాల్సింది కాదు ఈ పని అయితే అనిపించింది. ఇప్పుడు ఈ అంట్లు అన్నీ తోమాలి, ఇవన్నీ సర్దేసుకొని ఇంకా అంట్లు తోమాలి. ఇంకా ఇంట్లో కూడా వీళ్ళు ఆడుకొని ఎక్కడ పడేసి ఉన్నారు చూడండి. మళ్ళీ తనుకుంటున్నారు ఉయ్యాల కోసం.
ఇంక ఉయ్యాలి ఏదో వాడు ఊగుతాడులే అని కడితే ఇంకా వాడికన్నా వీళ్ళు ఎక్కువ ఊగుతుంటారు, ఇంకా తన్నుకుంటారు అనమాట. ఒక్కటి ఉయ్యాల కోసం ముగ్గురు తన్నుకుని అంటారు. సో బయట కొంచెం చల్లగా ఉందని చెప్పేసి ఇంకా బట్టలు లోపల కూడా నిన్నటి ఆరిన బట్టలు ఉంటే అవైతే లోపల వేసేసి ఈరోజు ఉతికిని వచ్చి బయట ఆరేసానండి. సో ఇదంతా చూసేసుకోవాలి. వీడియో కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.